ప్రస్తుతం మైదుకూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీటీడీ మాజీ చైర్మన్ అదేవిధంగా టీడీపీ మైదుకూరు శాసనసభ అభ్యర్థి అటు ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రచారాన్ని కూడా హోరెత్తున్న పరిస్థితి. మరోవైపు భారీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా పెద్ద ఎత్తున వలసవాట పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ముందుగా మీకు నమస్కారం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ఆర్టీవీ ఆశిస్తున్నాను. తప్పకుండా అన్న, చెప్పండి అసలు ఈ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? గతంలో కూడా మీరు 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేసినా కూడా తీరా చివరి నిమిషంలో కొంచెం బెడిసి కొట్టడమో లేదంటే మరి ఇతర కారణాలు అయి ఉండొచ్చు, కానీ ఓటమి పాలయ్యారు. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ప్రజల్లో విసిగెత్తిపోయినారు. ఆ విసిగెత్తిపోయిన దానివల్ల ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇతని వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఇతని వల్ల మాకు అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఓన్లీ బటన్ నొక్కడం ఒకటే కాదు, అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడ లేదు. కాబట్టి ప్రజల వ్యతిరేకత బాగా ఉంది. అందువల్ల విపరీతంగా డే బై డే స్వచ్ఛందంగా మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి చేయాలి అని కార్యకర్తలే స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో చేరుతాండు. దానివల్ల మేము విజయ అవకాశాలు మెండుకున్నాయని చెప్పి నేను అనుకుంటున్నా. అదేవిధంగా గతంలో మీరైతే ఓటమికి గల కారణాలు ఏంటి, వాటిపైన ఏమన్నా ఇప్పటికే మీరు అన్వేషించడం జరిగిందా? వాటి లోపాలు ఏమన్నా గుర్తించారా? ఇప్పుడు లాస్ట్ టైం కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా సీఎం అవుతాడు కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలి, రాజశేఖర్ కుమారుడు కదని చెప్పేసి అందరూ ఆశించినారు. ఆశయాన్ని ఈయన నట్టేట ముంచేసిండు. అందుకు ఇప్పుడు ఆ రోజు 151 సీట్లు వచ్చని ఎవరు ఊహించరా? ఎవరు ఎక్కడైనా ఊహించలే. మేం కాదు, వాళ్ళు కూడా ఊహించలే. అంటే ప్రజల్లో మా వ్యతిరేకత వస్తే ఆ రకం వస్తుంది. అప్పుడు తెలుగుదేశం మీద వ్యతిరేకత లేదు, అసలు లేకుండా కూడా అన్ని ఓట్లు వచ్చినాయి. ఈసారి ఇండియాలో ఎక్కడైనా కూడా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ రాలా, ఇప్పుడే విపరీతంగా వ్యతిరేకత ఉంది. స్వీప్ అయిపోతుంది, ఒక్కొక్క గ్రామాలే స్వీప్ అయిపోతున్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం పడిపోతే ప్రజలు నమ్మినారు. చంద్రబాబు నాయుడు అయితేనే మన రాష్ట్రాన్ని న్యాయం చేస్తాడు అనే కాన్సెప్ట్ ప్రజలందరూ ఉండరు. అన్న, ఈ గడిచిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వెన్నుపోటు పొడిచారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు అంటే ఇది ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడే ఎన్నుపోటు పార్టీ వాళ్ళే. ఇప్పుడు ఎన్నుపోటు పొడిచిందనే కాదు, కానీ ఆ రోజు ఇప్పుడు ప్రజలు ఎట్లుంటారంటే ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది, ఏ వర్గము ఆ పార్టీ అనేది. ఇప్పుడు ప్రజలు కూడా గమనించారు, ఏ పార్టీ గెలుస్తారో ఆ పార్టీకి మారుతాండ్రు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాలి ఉందని చెప్పేసి ప్రజలందరూ మారిన పక్క. ఈసారి మేము అసలు ఊహించలే. డే బై డే మేము అసలు మాకు పురుసత్తే ఉండడంలే. మేము పార్టీ జాయిన్ అవుతామని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. మేము కూడా కళ్ళలు కూడా వెళ్ళలే ఇంత వ్యతిరేకత, ఇంతమంది పార్టీలు వస్తారని కూడా. ఎందుకంటే ఇంకా యాక్చువల్గా ఎవరైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీ జాయిన్ అవుతారు. ఇక్కడ నోటిఫికేషన్ రాలే, ఇంకా రాకుండానే విపరీత పార్టీ జాయిన్ అవుతారు. అదే వ్యతిరేకత అనేది ప్రజల్లో బాగా బలంగా వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఎందుకు ఎమ్మెల్యే పైన అంతటి వ్యతిరేకత వచ్చింది, అసలు కారణాలు ఏంటి? అంటే ఎమ్మెల్యే పైన ఎందుకు వచ్చినాయంటే అతను చేస్తున్నటువంటి కమిషన్లు, అతను చేస్తున్నటువంటి అరాచకాలు. ఏం అరాచకాలు ఉన్నాయి? ఏం అరాచకం అంటే ఇప్పుడు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడెక్కడన్నా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించబోమంటే ఎంత కమిషన్స్ తీసుకోవడం, పనులు ఇస్తేగినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు ఆయకట్ట పనులు వచ్చినాయి. ఆయకట్ట పనులు ఇది కేసీ కెనాల్ వర్క్స్ వచ్చినాయి. అది ఎవరికో నంద్యాలలోకి ఇచ్చిన, నాకు కూడా తెలియదు. నాకు వాళ్ళ కార్యకర్త వచ్చి నాకు అక్కడ చెప్తాను, అది నాకు తెలిసింది. ఇక్కడ వర్క్స్ వచ్చే 10-15 కోట్ల పనులు వచ్చినాయి. 10-15 కోట్లు మేము లోకల్ చేస్తే కన్నా మేము ఆయకట్ట రోడ్లు మా పరిధిలో మేము చేస్తే మాకు పేరు ఉంటుంది. అది వదిలేసి ఎవరో నంద్యాలలోనికి కమిషన్కి అమ్ముకున్నాడు సార్, ఇంత దుర్మార్గం చేస్తారు అంటే ఇదొక్కటే కాదు, చాలా చేస్తున్నారు. అందుకు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందని
వైకాపులో ఉన్నటువంటి కార్యకర్త నా దగ్గరికి వచ్చి చెప్తే నేను విన్న విషయం ఇది. అంటే ఎలాంటి అరాచకాలు ఇవి ఒకటేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? అరాజకాన్ని ఇప్పుడు ఒక అరాజకం కాదు, మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, నాగసానపల్లి దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, ఫారెస్ట్ ల్యాండే దోచుకున్నాడు. దాని మీద నేను ఖచ్చితంగా ఎన్జిటికి పోయినా, ఎన్జిటి కోర్టులు వేసినా, కోర్టు గెలిచినాక మళ్ళీ అది ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మళ్ళీ కంటెంప్ట్ కేసు వేసిన. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు టోటల్ ఆ ల్యాండ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే నిదర్శనం ఇది. ఇంకా మిగతా ఎన్నో చాలామంది చాలా చేసినాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పినా చాలవు. ఇంకోటి మీరు పెద్ద ఎత్తున ఒకసారి కడప నుంచి కూడా మేము రావటం జరిగింది. అదే మాఫియా, ఇసుక మాఫియా. అది ఏంటి అసలు? ఇప్పుడు రాజుల ఆనకట్ట ఉంది, వాళ్ళు టెండర్ పిలిచిండ్రు. ఏది రాజుల ఆనకట్ట కట్టాలా, ప్లస్ ఆ తర్వాత కుందు నదిలో ఉన్నట్టు సిల్ తీసి ఎడల్పు చేయాలని టెండర్ పిలిచిండ్రు. 2000 కోట్లు టెండర్ పిలిచిండ్రు. ఓకే, సంతోషమే. ఫస్ట్ రైతాంగానికి కేసీ కెనాల్ మన నియోజకవర్గంలో 90,000 ఎకరాలు ఇరిగేటెడ్ కేసీ కెనాల్ కింద ఉంది. ఆడ 2-3 టీఎంసీకిన రాజుల ఆనకట్ట కడితేగిన ఆ నీళ్ళ స్టోరేజ్ అయ్యి ఇక్కడ నీళ్లు లేనప్పుడు ఆ వాటర్ వాడుకుంటే ఇక్కడ రైతులు బాగుపడేవాళ్ళు. ఈ సంవత్సరం వర్షాలు లేవు, నీళ్ళు లేవు, పంట లేదు. అదే కానీ ఇది కట్టింటే నీళ్ళు వాడుకునేవాళ్ళు. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆ ఆనకట్ట ఉంటే కన్నా వర్షాలు వచ్చే స్టోరేజ్ చేసుకుంటారు, అవసరమైన యూటిలైజ్ చేసుకుంటారు. అది వదిలేసి ఇది కుందు నదిలో ఉన్నటువంటి సిల్ట్ ఎత్తానికి ఎత్తాం. అందుకే మేము కూడా పోయినాం. అది కూడా టెండర్ ఎట్టుంది, కుందు నదిలో ఉన్నటువంటి సిల్ట్ ఎత్తి పక్కనే వేయాల, అంటే ఒక 50 మీటర్ దూరంలో వేయాల. అది రూల్, టెండర్ రూల్ ఉన్నది. కానీ వీళ్ళు ఆ ఇసుకను పొద్దుటూరుకి అమ్ముకుంటారు. పొద్దుటూరుగా ఇతర ప్లేస్కి అమ్ముకొని ఒక లోడు 5,000, 10,000, 15,000తో అమ్ముకుంటారు. అంటే భారీ స్థాయిలో దోపిడీ. అది ప్రత్యక్షంగా దోపిడీ. దాన్ని నేను చాలా చెప్పినా, దాని మీద కోర్టు కూడా వేసిన. రేపు ఈ నెల 31కి ఉంది దాని హీరింగ్. అంతకుముందు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు అధికారులంతా వాళ్ళ చేతుల్లో ఉండరు. అధికారులు అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే, అయా లారీ పట్టుకొని పోతారని చెప్పి ఎదురుగా మేము ట్రాక్ చేసి, జియో ట్రాక్ చేసి వాళ్ళకి పంపించారు, నెగ్లెక్ట్ చేస్తారు. అదే తెలుగుదేశం పట్టుకుని అనుకో, ఇమీడియట్ కేసు బుక్ చేస్తారు. తెలుగుదేశం వ్యక్తి చిన్న బండి తీసుకుపోయినా కేసు బుక్ చేస్తారు. వైకాపాలు ఎన్ని తోలుతారు, మేము జియో ట్యాగ్ చేసి బండి పోలుతుందని ఎవిడెన్స్ పెట్టినా కూడా వాళ్ళు లెక్క చేయరు. దారుణం. అంటే పరిపాలన ఆ రకం అయిపోయింది. పరిపాలన అనేది విచ్చలవిడిగా అయింది. కంట్రోల్ లేదు, ఎవరు కంట్రోల్ లేదు. అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి అదే రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటాడు. ఒక రకంగా ఇసుకలు దోచుకుంటాడు, మద్యంలో దోచుకుంటాడు, ఎక్కడెక్కడ దొరికితే దోచుకుంటాడు. ఇవన్నీ ప్రజలు గమనించిండ్రు. ఒకటెందుకు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడనే వచ్చి శిలాపథకం వేసిండు. ఎలా మన నేలటూరు దగ్గర ఏమైంది, పథకం ఉంది అంతేది. లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, ఏమి లేదు, అంత సమాధిరాలుగా మారిపోయినాయి. ఒకటి కాదు, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు వేసిండు, 2 సార్లు శిలాపథకం వేసిండు. ఏమైంది అంటే, వాళ్ళు శిలాపథకాలు వేస్తాను కానీ పనులు చేయాలని ఆకాంక్ష కానీ అది లేదు. ఎక్కడ మాకు డబ్బులు వస్తుంది, అది ఏ రకంగా మేము దోచుకోవాలా. మరి లాస్ట్ టైం ఎన్నికల ముందేం ప్రమాణం చెప్పిండు, మద్యం నిషేధం చేస్తామని చెప్పిండు, అంచెలంచెలుగా నిషేధం చేస్తామని చెప్పిండు. ఈరోజు ఆ మద్యం పైన లోన్ తీసుకొచ్చి ఇంకా 15 ఏళ్ళు ఎవరు దాని మీద లేకుండానే ఆర్డర్ తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా 15 ఏళ్ళ వరకు మద్యం తాగేవాళ్ళు దానికి బానిసగా అయిపోవాలా. ఇటువంటి చేసిన తర్వాత ప్రజలు గమనించి ఈసారి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఈ పరిపాలన మాకు అవసరం లేదా, ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తారని చెప్పి మేము ఊహించదా. అందుకని మేము ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి అందరూ ఆశతో ఉన్నారు. అన్న, మైదుకూరు ప్రాంతవాసులు ప్రధానంగా ఆయుకొట్టు రైతులంతా కూడా ఏదైతే కేసీ కెనాల్ను నమ్ముకొని వరి పంట సాగు చేస్తారు. కానీ ఎందుకు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం? చెప్పాను కదా, ఇప్పుడు శిలాపథకం వేసిండు జగన్మోహన్ రెడ్డి వచ్చి, రాజుల ఆనకట్ట కడతాని. అంతకుముందు రాజశేఖర్ ఆనకట్ట కడతామని శిలాపథకం వేసిండు. ఏమైంది, అది కట్టింటే కేసీ కెనాల్ రైతాంగం బాగుపడేవాళ్ళు. ఊరికి శిలాపథకాలకు అయిపోతానే కానీ ఇక్కడ చిత్తశుద్ధి లేదంటారు. చిత్తశుద్ధి లేదు, ప్లస్ చేయాల ఆకాంక్ష కూడా లేదు వాళ్ళకు. అందుకనే కదా ఈసారి మళ్ళీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి చూస్తున్నారు. అన్న, తెలుగు గంగ మంచి బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ అది. అది దివంగత నేత మహానుభావుడు
ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు అటు తమిళనాడు ప్రాంత వాసులకు త్రాగునీరు తీర్చడంతో పాటు ఇటు ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రాజెక్టు. పిల్ల కాలువలు పూర్తి కారణాలు ఏంటి? పిల్ల కాలువలు లేని వాళ్ళనే ఇప్పుడు ఈ రైతాంగ ఈ అధికార పార్టీకి ఆడ బ్రహ్మసాగర్ ఉంది. బ్రహ్మసాగర్లో ఉన్నటువంటి వాటర్ను రైతాంగానికి ఇవ్వాలి కదా, తాగునీటికు దానికి అది ఇవ్వాల్సింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి కడపకు లిఫ్ట్ చేసి పెడతారు, అక్కడి సెంచురియం ఫ్యాక్టరీని బద్దెలు తోలుతారు బ్రహ్మసాగర్ నుంచి. ఇక్కడే గండికోట రిజర్వాయర్ ఉంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా కడపకు, దగ్గర అవుతుంది. అక్కడ ఆ బ్రహ్మసాగర్ పైన బద్దెలు ఒకరు ఆధారపడింది, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆధారపడి ఉండరు, దాంట్లో నుంచి లిఫ్ట్ చేసి పెడతాడు. అంటే వాళ్ళ రాజ్యం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నా కూడా ఇష్టారాజ్యం చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నిలబెట్టేపిస్తుంది అని, ఖచ్చితంగా మా బ్రహ్మసాగర్ నుంచి ఒక డ్రాప్ కూడా నిండిపోయి నిలబెడతా. రైతాంగానికి ప్రాంత వాసులకు దక్కాల ఖచ్చితంగా. వాళ్ళగా తాగే నీళ్ళు కావాలా. ఇక్కడ గండికోటలో వేస్ట్ వాటర్ చాలా ఉన్నాయి, అక్కడి నుంచి చేసుకోవచ్చు కదా కడపకు. ఇక్కడ బ్రహ్మసాగర్ నుంచి కడపకి ఎంత లెంత్ ఉంది, లీడ్ ఉంది ఎక్కువ, కాస్ట్ ఎక్కువ అవుతుంది, దాని మీద దగ్గర కదా. అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు, ఇష్ట ప్రకారం. ఈ విషయాన్ని కూడా మీరేదో రాజకీయం చేస్తున్నారు అనే కోణంలో కొన్ని విమర్శలు వచ్చాయి కదా. ఇప్పుడు రాజకీయము చేసేది అంటే వాళ్ళ ఇష్ట నియంత పాలన అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిదే నియంత పాలన కాబట్టి వాళ్ళు ఏం చెప్పింది అది జరుగుతుంది అని వాళ్ళు ఊహించుకుంటారు. అది జరగదు. ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఎలా ఇచ్చిండ్రు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే సిద్ధంగా ఉన్నారు. అన్న, మీరు టీడీపీ హయాంలో దాదాపు 900 కోట్ల రూపాయల నిధులు తెచ్చారు. ఎక్కడ అభివృద్ధి చేశారు, ఏంటి? 950 కోట్లు నిధులు ఈరోజు చెప్పింది కాదు అది. మేము లాస్ట్ ఎలక్షన్ అప్పుడే పాంప్లెట్ ఇచ్చాం. పాంప్లెట్ బ్యాక్ సైడు ఎక్కడెక్కడ వర్క్ చేసినాము, ఏమేమి చేసినామని డీటెయిల్ కూడా ఇచ్చాం. ఊరికి చెప్పడం కాదు, ఫలాని రోడ్డుకి ఇంత ఖర్చు అయింది, ఫలానానికి ఇంత ఖర్చు అయిందని అదే పాంప్లెట్లో వదిలినాం. అంటే మేము చెప్పిన పని చెప్పుకుంటాం, మేము బోగస్ చెప్పడంలే. పాంప్లెట్ సమేత ఎక్కడ వర్క్ ఇచ్చింది కూడా ఇచ్చినాం, ప్రజలకు తెలియజేసినాం. అయినా కూడా ప్రజలు 950 కోట్లు ఖర్చు పెట్టినా నన్ను ఓడిపోయినా. పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేసినా కూడా మిమ్మల్ని ఓడిపోయాం. దాని గురించి మేమేమి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకొని ఆ పక్క ఓట్లు వేసిండ్రు. దానివల్ల మనం ఓడిపోయినాం అంతే. అన్న, గతంలో మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని నియమించుకున్నాడు, కానిస్టేబుల్ కావచ్చు, అటు ఇతర శాఖల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు. అందువల్లే ఆయన ఆ సామాజిక వర్గాన్ని తప్ప పక్క సామాజిక వర్గానికి దగ్గర తీయడం అన్నటువంటి వాదన ఉంది. ఎలా చూడొచ్చు? అంత తప్పుడు సమాచారం. ఎంతే ఒకరు ఇప్పుడు బురద చల్లాలంటే ఏదో ఒక నెపం ఉండాలి, ఏదో ఒకటి వేయాల్సిందే. ఏం లేనప్పుడు ఏం లేదు, ఏదో ఒక రాయాలి కదా. అంతేగాని దాని లెక్క. ఇప్పుడు నేను అవినీతి ఎక్కడ చేయను, నేను ఎక్కడ నాకు అవినీతి అవసరం లేదు, ఎక్కడ కమిషన్ తీసుకోను, ఇంకా నా మీద ఏం ప్రశ్నిస్తారు? అంటే ఏమీ లేదంటారా? విమర్శించడానికి ఏం లేదు. ఇది ఊరికేదో కులాలు నమ్ముకొని రాజకీయం ఎవరు చేయరు, కులం ఒకటే పని చేయదు. దీంట్లో నమ్మినటువంటి వ్యక్తి మనం సాయం చేయాలా. కులాలు ఎక్కడ పనిచేయవు, కులాలతో రాజకీయం పెట్టుకుంటే వాడు పత్రమే. కాబట్టి అదన్నే కాదు, నాకు నా కార్యకర్తలు ఉన్నారు, నా కార్యకర్తని నేను నమ్మునా, నా కార్యకర్తలు మేము కులాలు చూస్తే మేము ఊరికి అది అపవాదం వేసి కొంతమంది అపప్రచారం చేస్తూ వచ్చిండ్రు. అన్న, మున్సిపల్ చైర్మన్గా మీ చేతికి వచ్చినటువంటి పదవిని చేతులారా చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చేజారిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? రౌడిజం. అధికారం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళ అధికారం ఉండి మా దగ్గర గెలిచిన మనిషిని మేమేదో గెలిచినటువంటి వ్యక్తి మా ఇంటికి వచ్చి నన్ను పలకరించడానికి వచ్చే నేను కిడ్నాప్ చేసి నా మీద కేసు పెట్టిండ్రు. అంటే రౌడిజం వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కేసు పెట్టి పోలీసు వాళ్ళే మా దగ్గర ఉన్న క్యాండిడేట్ ఎత్తుకొని పోయినారు, రౌడిజం చేసిండ్రు. ఇప్పటికే అధికార పార్టీ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన బైండ్ ఓవర్ కేసులు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎలా ఎదుర్కొనబోతున్నారు రానున్న ఎన్నికల్లో? మీరు ఇక మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితి నేపథ్యం కార్యకర్తల్లో భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి మరో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తుంది. అది భయపడాల్సిన అవసరం లేదు. మా కార్యకర్త మేము అండగా ఉంటాం, మేము ఎదుర్కొంటాము. అవన్నీ వాళ్ళు పాలసీ అది నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడితే అదేం లేదు సార్, అందరికీ ఈక్వల్, పార్టీకి అతీతంగా రేపు ఎలక్షన్లో గలాట జరగకూడదు మేము కమిట్మెంట్ చేస్తున్నాము. దానిలో పార్టీలకు అతీతంగా చేసినా కానీ దానిలో వేరే దురుద్దేశం ఏం లేదు అని చెప్పి దాన్ని మేము ఎదుర్కొంటాము. మేము అన్యాయం జరిగితే ఒప్పుకోము.
అయితే మీరు పెద్ద ఎత్తున రెండు పోరాటాలు చేశారు. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే రఘురామరెడ్డి చేసినటువంటి భూ కబ్జాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదేవిధంగా ఏదైతే అక్కడ మీరు రాజోలి రిజర్వాయర్కు సంబంధించి పనులు జరుగుతున్న సందర్భంలో కూడా ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు. సో ఇవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లలో కూడా ఓటర్ల దాని జాబితాను కూడా తారుమారు చేసే పరిస్థితి, అట్లాంటిది ఏమన్నా మైదుకూరులో ఏమన్నా ఉందా? ఇప్పుడు అధికారులు ఎట్లుండారంటే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినాం ఇసుక ఎత్తకూడదని, అయినా లెక్క చేయకుండా ఎత్తుకుంటారు. మరి అధికారులు కోర్టు ఆర్డర్ వచ్చింది నిలబెట్టమన్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరు వేసినట్టే ఉంది. అంటే అధికారులు వన్ సైడ్ అయిపోయినారు. అందుకే కదా పత్రం అయింది పార్టీ. ఎందుకంటే వైకాపా పార్టీ పత్రం అయ్యే కారణం ఇదే కారణం. విచ్చలవిడిగా అధికారులు వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటారు. కోర్టులు లెక్క చేయడంలే, ఏమి లెక్క చేయ వాళ్ళు ఆడే ఆట పాడిందే పాట. ప్రజలు కూడా బాగా గమనించినారు. ఇది మేము ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక రేటు పెంచిండ్రు, అధికార పార్టీ అన్యాయం చేసింది, ప్రతిపక్షం వచ్చి ఇది చేస్తున్నారని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మళ్ళా అధికార పార్టీ తెలుసుకొని 10 రూపాయలు పెంచినాక వద్దు అని 2 రూపాయలు తగ్గించి 8 రూపాయలు పెంచుతారు. జనరల్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఆనవాయితీ. ఇప్పుడు ఎట్లుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏదో పంచినారు, పొద్దున మేము ఏదైనా ధర్నా చేయాలా పోతే రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేస్తాను. మమ్మల్ని ఒక్కరు కాదు, మా కార్యకర్తలను ఎవరిని ఇంట్లోంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్. ఈ రకంగా అరాచకమైంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టుకుంటే పరదలు కట్టుకొని వస్తాడు. సిగ్గుంది అసలు అంతనా? సీఎంగా ఉండి ఏదో మీటింగ్లకు వస్తే పరదాలు కట్టుకొని వచ్చి మీటింగ్ పెట్టుకోవడం ఏంది? స్వచ్ఛంద రావచ్చు కదా. అంటే వాళ్ళకి భయం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ప్రజలు తిరగలేకుండారు. అదే ఒకసారి అధికారం ఇచ్చిండ్రు, 5 సంవత్సరాలు ఏమి చేయలేరు. అందుకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సరైన సమాజ్ చేస్తారు ప్రజలు. అన్న, కేపీ ఉల్లికి అత్యంత ప్రసిద్ధి మైదుకూరు. సో ఇక్కడ విదేశాల్లో కూడా మంచి డిమాండ్, మంచి గిరాకీ ఉంది. కానీ కేపీ ఉల్లికి సంబంధించి రైతాంగం పూర్తిగా నష్టపోయారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు కేపీ ఉల్లి 2019లో రైతులు నష్టపోతున్నారు. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకందరికీ పంచిపెట్టడం జరిగింది. దాంతో మళ్ళీ కేపీ ఉల్లి మళ్ళీ వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చామని చెప్పిన అంతర్రాష్ట్ర పంపించి మంచి రేటు విదేశాలకు పంపించి ఇంకా విస్తీర్ణం ఎక్కువ చేసి మంచి రైతులకు ఆదుకునేకి ఏమైనా చేస్తామని చెప్పి మీటింగ్లు చెప్పిండు. ఏమైంది? మొత్తం మీటింగ్లకే పరిమితం అయితేనే పనులు ఏం లేవు. అది చెప్పాను కదా, మద్య నిషేధం చేస్తామని చెప్పిండు, మద్యంలో దోచుకుంటాడు. ఇసుక ఫ్రీ తీసుకుపోతే మా చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతారు. ఫ్రీగా అప్పుడు చంద్రబాబు హయాంలో ఇసుక ఫ్రీ తీసుకొని రైతులకని మేము ఈ ఆర్డర్ చేస్తే దాని మీద అరాచకం కేసు బుక్ చేసిండ్రు. అంటే వాళ్ళ అరాచకాలు ఎవరిని భయపిస్తే భయపడతారు అనే రకం ఉంది. ఈయన నియంత పాలన చేస్తే ఎవరైనా భయభ్రాంతులు చేసి చేయాలనుకుంటే జరుగుతుందనుకునే జరగదు. ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యం ప్రజలు ఓట్లేదు గెలిపించరు. గెలిపించినా కాబట్టి 5 ఏళ్ళ వరకు ఏం మాట్లాడలేరు. మాట్లాడిన వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఈసారి సరైన గుణపాఠం చెప్తారు వాళ్ళు. అన్న, మీరు అదే జీవి సత్రం దగ్గర మీరు చెప్పింది ఎమ్మెల్యే భూ కబ్జా, నాగసానపల్లి 110 ఎకరాలు. అది ఫస్ట్ మీరు వచ్చి అప్పుడు పెట్టారు. ఆ తర్వాత ఈయన నావి కాదు భూములు అన్నాడు. ఆ తర్వాత కొంచెం చర్చ జరిగింది ఆ భూములు. నేను అప్పుడు చెప్పిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాది భూమి కాదని. నేను ఒకటే మాట చెప్పాను, నీ భూమి కాకుంటే అధికారం నీదింది, అధికారులు మీ వాళ్ళు, ఇమీడియట్ ఆ భూమిని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి. నేను నీకు సెంటర్లో సన్మానం చేస్తానని చెప్పిన. ఎక్కడ? మైదుకూరు సెంటర్లోనే ఆ పని చేయి, నీకు సన్మానం చేస్తానని చెప్పిన. అయిపోయి ఏం సైలెంట్ అయిపోయాడు, స్వీకరించలే. నేను ఇంకా ఈయన చెప్పేది చేయకుండా నేను కోర్టు పోయినా, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఫారెస్ట్ నుంచే హ్యాండ్ ఓవర్ చేయించిన, ఫారెస్ట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఈసారి గ్రాఫ్ కూడా తగ్గిందని ఒక జగన్ అంచనా వేసి వాళ్ళ కొడుకు ఏదో టికెట్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ కొడుకు ఇస్తే కన్నా మీకు ఎలా ఉండబోతుంది ఫైట్? అది వాళ్ళ అంతర్భావ విషయం, మాకు సంబంధం. మీకు ఫైట్ ఎలా ఉండబోతుంది? మాకు ఎవరు పెట్టినా కూడా ఎవరు ఉన్నా కూడా మేము పోటీలో ఉంటాం. కార్యకర్తలు మా పక్షాన ఉండరు. రిజల్ట్ ఆ రోజు అర్థమవుతుంది. గతంలో జరిగిన తప్పులన్నీ కూడా ఏవి ఉండవంటారు? ఉండవు. తప్పుడు ప్రధానంగా సీనియర్ నాయకుడు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు గతంలో కూడా చేస్తానని, ఆ తర్వాత చేయకపోవడమో అదే రకరకాల కారణం. ఈసారైనా చేస్తారా? ఇప్పుడు అది వాళ్ళ సొంత నిర్ణయం వదిలేసాం. అది మాకు సంబంధం విషయం కాదు. అది వాళ్ళ సొంత నిర్ణయం. దానికి ఏం చేయొచ్చు. చెప్పారు కదా మీకు సపోర్ట్ చేస్తా పుట్టా సుధాకర్ యాదవ్ కానీ. చేస్తా, తప్పేముంది చేసేదానికి. ఎవరైనా ఇప్పుడు ఆ పార్టీ అరాచకాలు ఉన్నప్పుడు ఆ పార్టీని
పత్రం చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అరాచకాలునే మేమందరం కలిసి వైకాపా పార్టీని అంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చిండు. దానిలో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు వస్తాడు? అరాచకాలు ఎక్కువ అవుతాయి, ఆ పరిపాలన ఉంటే మేము మళ్ళా ఊళ్ళల్లో ఉండలేం అనే భయభ్రాంతులతో ఎప్పుడెప్పుడు పార్టీకి పతనం చేయాలని చెప్పి కార్యకర్త వస్తాడు. అని ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రజల్లో కూడా ఒక రకంగా అభద్రతా భావం ఉందంటారా? ఉంది కదా ఖచ్చితంగా. అభద్రతా భావం ఉందంటారు. ఇప్పుడు ఎందుకు నేను మొన్న ఒక ఊరికి పోయి వస్తాంటే రైతులు ఉన్నారు ఆడ. రైతులు ఏమయ్యా పరిపాలన ఎట్టుంది ఇంకా అడిగితే, సార్ ఒక రైతు నాకు 4 ఎకరాలు ఉంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం వస్తే అయ్యా నీకు 2 ఎకరాలు చాలు, 2 ఎకరాలు నాకేమని లాక్కుంటారు సార్ ఆయన వస్తే, అంత అరాచకం ఉందని ఒక రైతు చెప్తాడు. అంటే రైతు కూడా తెలిసిపోయింది ఇంత అరాచకాలు ఏముంది ఏం కథ అనేది. అంటే సామాన్య మానవులకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు. వాళ్ళకే ఇప్పుడు నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు నష్టపోయేది. ఇప్పుడు రేట్లు ఉన్నాయి, ఇంతకుముందు రేట్లు ఎంత ఉంది, ఇప్పుడు డీజిల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం కన్నా పక్క రాష్ట్రం 11 రూపాయలు తక్కువ ఉంది, మనకు 11 రూపాయలు ఎక్కువ ఉంది. ట్యాక్స్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు. ఈరోజు కూడా లారీ అసోసియేషన్ మా పార్టీ జాయిన్ అయినరు. వాళ్ళు బాధలు చెప్పుకుంటే చాలా నష్టం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ట్యాక్సీలు పక్క రాష్ట్రాలలో ఒక రేటు ఉంటే ఈ రాష్ట్రం మన రాష్ట్రం ఒక రేటు ఉంటుంది, అందరికీ ఒకే రేటు ఉండాలి కదా. కాబట్టి చాలా దుర్మార్గ పరిపాలన, అరాచక పరిపాలన అయిపోయింది. ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు కూడా భూ కబ్జాలు చేశారని ఒక ఆరోపణ ఉంది. నిరూపించవచ్చు కదా. కొండలు అవి ఆక్రమించారు. ఎవరు? మీరు. అంటే మీరు కానీ మీ సోదరుడు కానీ. అవన్నీ అవి ఉంటే చట్ట పని చేసుకోవచ్చు, దానికి అభ్యంతరంలే. ఈ రూల్స్ రెగ్యులేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆక్రమించారు, మేము కోర్టు పోయి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసినాం, అదే రకంగా చేయొచ్చు, దానికి అభ్యంతరం. చట్టానికి అందరూ లోపలే పనిచేయాల్సిందే కదా. కాబట్టి ఎవరున్నా దానికి ఏమి అభ్యంతరం లే. చట్టం చేసుకోవచ్చు ఎవరైనా. అన్న సుధాకర్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటాయి. గెలుపు తథ్యం, దాంట్లో ఆలోచించే పనిలే. ప్రజలు ఇప్పటికే ఇంకా నోటిఫికేషన్ రాకముందే విపరీతంగా మా పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా హద్దులు ఉండవు. కాబట్టి గెలుపు అనేది ఖాయం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం. మీ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుగంగ ప్రాజెక్ట్ ఏదైతే తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉందో బ్రహ్మసాగర్, ఆ బ్రహ్మసాగర్కి సంబంధించినటువంటి కాలువ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. అవన్నీ ఇప్పుడు ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి ఉంది, కూటమిలో ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఏమేమి చేయాల్సింది అప్పుడు ప్రణాళిక వేసుకొని. ఇప్పుడు డబ్బులు కూడా కావాలి కదా. అవన్నీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంతా ముంచేసిపోయిండు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయాలంటే ఏ రకం రెక్టిఫై చేయాలని ఆలోచించుకొని ప్రజలకు న్యాయపరమైన పరిపాలన చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో తన గెలుపుకు ఎలాంటి డోకా లేదు, జగన్పై ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు, అక్రమాలే తనను గెలిపించబోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మైదుకూరులో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నటువంటి విషయాన్ని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుంటాం, మా వంశం ఎప్పటికి కూడా ఏదైతే మా కుటుంబం ఎప్పటికీ కూడా కబ్జాలకు, అవినీతి, అక్రమాలకు పాల్పడదు, మాకు అలాంటి యోచన లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మైదుకూరులో ఒక మంచి డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఏదైతే కేపీ ఉల్లికి సంబంధించి ప్రధానంగా కేపీ ఉల్లి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది, ఆ విదేశాల్లో మంచి డిమాండ్ నేపథ్యంలో ఆ రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా అడుగులు వేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV మైదుకూరు నుంచి.